మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో నేటి కోడికలో పాల్గొనేటువంటి స్థానిక సంఘ బిడ్డలైన మిమ్మల్ని అందరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ మరొక మారు ఈ రాత్రి ఇటు రీతిగా మరి మీతో పాటు మీ మధ్యలో ఉండి దేవుని యొక్క మాటలను ఈ రీతిగా మరి తెలియచేయటానికి కృపగల దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చేటువంటి ఈ చక్కటి అవకాశాన్ని బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ మహిమపరుస్తూ మరొక మారు చక్కటి అవకాశాన్ని నాకు కల్పించేటువంటి దేవుని సేవకులు మరి అభిషక్తులు అన్నయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. మరి పాశ్రం గారు వదనమ్మ గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు. పెద్దలకు స్త్రీల సహవాసం వారికి చిన్న బిడ్డలందరికీ కూడా వందనాలు నేను తెలియజేసుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా నాకంటే ముందుగా చక్కటి వాక్యోపదేశం వాక్యంతో కూడినటువంటి హెచ్చరికలు ఇచ్చినటువంటి మరి బ్రదర్ గారికి కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేను చెప్పాల్సినవన్నీ చెప్పేశారు, ఇకేమీ లేదు. కానీ ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్ళాలని నా వాక్యాన్ని ముగింపులో తీసుకుని రావాలని ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా అన్నయ్య గారు ఇందాక జ్ఞాపకం చేశారు, ఒకప్పుడు మన స్థితిని చూస్తూ ఉంటుంటే నిజంగా మన కన్నులకు చాలా ఆశ్చర్యం కదండి. మన కన్నులకు చాలా ఆశ్చర్యమే. కనుక దేవుడు మనల్ని దీవించిన విధానం, దేవుడు మనల్ని హెచ్చించిన విధానం, దేవుడు మనల్ని నడిపిస్తున్నటువంటి ఆ విధానం మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి నేనేనా మేమేనా అన్నటువంటి రీతిలో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఒకప్పుడు మరి తిన్నటువంటి ఆహారం, కట్టుకున్నటువంటి వస్త్రాలు, ఉన్నటువంటి స్థలాలు ఎట్లాంటివి, ఎలాంటి పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని లేపాడు, ఎలాంటి పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని ఉద్ధరించాడు, బాగు చేశాడని అంటే కనుక ఇది చాలా ఆశ్చర్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలోనే ప్రియులు కీర్తి చేసినటువంటి తండ్రి సమాళ్ళు నాన్నగారిని మరి తల్లిగారిని దేవుడు జ్ఞాపకం చేసుకుని వారి సంతానాన్ని అంతటిని కూడా దేవుడు ఉన్నతమైనటువంటి రీతిలో, ఉన్నతమైనటువంటి స్థానంలో, ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవటానికి ఒక్కొక్క బిడ్డను కూడా ఉన్నతమైన స్థానములో దేవుడు నిలవబెట్టాడు. దాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. మరి సంతానంలో మరి జ్యేష్ఠ కుమార్తెనటువంటి సోదరుని బట్టి మరి ప్రియులను బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ వారికి అనుగ్రహించినటువంటి 20 కుమార్తెలను బట్టి కూడా నేను ప్రభుని గణపరుస్తూ ఉన్నాను. పెద్ద కుమార్తె కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి దేవుడు తెరిచిన మార్గాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆ క్రమంలో మరి చిన్న కుమార్తెను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుని బిడ్డ జీవితంలో కూడా దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని బట్టి, ఈ యొక్క మరి అద్భుతమైనటువంటి ఈ స్థితిని బట్టి దేవుణ్ణి మహిమపరుస్తూ మరి రాబోతున్న దినాల్లో ఇంకనూ వారి జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ యవన ప్రాయంలో వారు ఉంటుండగా ఉన్నతమైనటువంటి చదువులు వారు చదువుకుంటుండగా కృపగల దేవుడు వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు కదండి. మనం ఎప్పుడు సురక్షితముగా క్షేమముగా భద్రముగా ఉంటామనంటే గనక అన్నింటికీ మూల కారణం వాక్యమే. కాబట్టి ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయకూడదు అంటే కనుక నిర్లక్ష్యం చేయకూడదు. ఆ వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము అజాగ్రత్తగా ఉండకూడదు. కాబట్టి వాక్యాన్ని మనం ప్రేమించినప్పుడు, అసలు వాక్యం అంటే ఏంటంటే బైబిల్ చెప్పే సత్యం ఏంటి? ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనం ప్రేమించేటువంటి వారంగా ఉంటే గనక నిశ్చయముగా వారి జీవితాల్లో దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు అని కనుక ఆలోచించగలిగినట్లయితే ఊహకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చూడండి, దేవుని వాక్యంలో నుంచి అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచన భాగంలో ఒక మాటను మనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 35వ వచన భాగం. కాబట్టి మీరు ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. దయచేసి మాట నాతో చెప్పండి అందరూ కలిసి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. ఇంకా గట్టిగా చెప్దామా మరొకసారి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టుకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చినట్టు మన అందరితోనూ అంత మాత్రమే కాకుండా రేపటి దినాన్ని ప్రయాణమై బయలుదేరి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి వెళ్తున్నటువంటి చిన్న తల్లికి కూడా దేవుడు చెప్పేటువంటి మాట. కాబట్టి మీరు ఎలా ఉండాలంటున్నాడు? ధైర్యముగా ఉండండి అంటే ఉన్నాడు. ధైర్యముగా ఉండండి. ఎందుచేతనంటే దానికి తగినటువంటి బహుమానం అనేది ఉందా లేదా? మీ ధైర్యాన్ని కనుక విడిచిపెట్టకుండా, ధైర్యాన్ని కోల్పోకుండా ధైర్యంగా ఉండగలిగినట్లయితే కనుక దేవుడు అంటే ఉన్నాడు, దానికి ప్రతిఫలముగా ఏముందంట? గొప్ప బహుమానం ఉందంట. ఏ బహుమానం చెప్పండి? మామూలు బహుమానం కాదు ఇది కదా, గొప్ప బహుమానం ఉంది. కాబట్టి రాత్రికాల సమయంలో అలాంటి గొప్ప బహుమానం మనం పొందుకోవాలంటే దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలంటే మనము ధైర్యంగా ఉండాలి. మనం ఎలా ఉండాలి చెప్పండి? మెలుగున్న వారందరూ చెప్పండి ఒకసారి. ధైర్యంగా ఉండాలి. ఎందుచేతనంటే గనక మన జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా, ప్రత్యేకంగా యువత జీవితంలో కూడా చాలా సవాళ్ళు ఉంటాయి. చాలా చెప్పండి, ఏముంటాయి చెప్పండి? నాకు ఎలాంటి ఒత్తిడి లేదు, ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి సవాళ్ళు నేను ఇప్పటికీ ఎదుర్కోలేదన్న వాళ్ళు, చింతల కంటే సీనియర్లు ఉన్నారు కదా, వాళ్ళు చెప్పగలరా? ఎన్నో ఒత్తిళ్ళు కదా, ఎన్నెన్నో సవాళ్ళు ఎదుర్కొని ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చారు. ఉన్నతమైన స్థానంలో మీరు కూర్చోగలిగారు. దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఏ సవాళ్ళు లేకుండా మీరు ఇంత స్థితిలోకి వచ్చేసారనంటే కనుక ఎన్నో ప్రలోభాలు వచ్చాయి, ఎన్నో సవాళ్ళు, ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా కొంతమంది విశ్వాస జీవితంలో ఎలా ఉన్నారంటే ధైర్యంగా ఉన్నారు కనుక దానికి తగినటువంటి రీతిలోనే దానికి కలుగు ప్రతిఫలముగా కలుగు గొప్ప బహుమానం ఉందనేటువంటి లేఖనం రాయబడిన రీతిగానే దేవుడు మన సంఘములో, ఈ ప్రశాంత ప్రార్థన మందిరములో ఒక్కొక్క యవనస్తుని జీవితంలో, యవనస్తురాల జీవితంలో దేవుడు చేసినటువంటి గొప్ప గొప్ప కార్యాలను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆ క్రమంలోనే ప్రియ సోదరి విషయంలో కూడా, చింతల విషయంలో కూడా దేవుడు గొప్ప కార్యం చేయాలి అని అంటే గనక ఏం చేయాలనంటే గనక ధైర్యంగా ఉండండి అని అంటూ ఉన్నాడు. కొన్నిసార్లు మరి ఎన్నో సవాళ్ళు ఉంటాయని చెప్పేసి అంటున్నాను కదా. చదువుల విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, మన యొక్క భవిష్యత్తు విషయంలో కావచ్చు, కొన్నిసార్లు మన సంబంధాల విషయంలో కూడా చాలా నిరుత్సాహం అనేది ఎదుర్కొంటూ ఉంటాం. చాలా నిరుత్సాహం అనేది వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు అనవసరంగా మా అమ్మ చెప్పింది కాబట్టి నేను ఈ కోర్స్ తీసుకున్నాను, లేకపోతే కనుక ఈ రోజున ఆ కోర్స్ ఎందుకు చేయలేదు, ఇది ఎందుకు చేయలేదు, లేకపోతే కనుక మా బాబాయ్ చెప్పారు, లేకపోతే మా పిన్ని చెప్పింది, నేను అలాగెళ్ళుంటే కనుక ఈరోజు నీ టెన్షన్ లేకుండా ఉండును కదా, ఎందుకు అనవసరంగా ఇక్కడికి వచ్చాను, ఎందుకు ఇక్కడే వచ్చిందని చెప్పేసి కొన్నిసార్లు చాలాసార్లు అలాంటి పరిస్థితి వస్తూ ఉంటుంది. ఇలా ఉంటే బాగుండు కదా, అలా ఉంటే బాగుండు కదా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. కానీ వాక్యం చెబుతున్న సత్యం ఏంటో తెలుసా? ధైర్యం కోల్పోవద్దు, ధైర్యంగా వదలొద్దు, ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని మాత్రం మీరు విడిచిపెట్టొద్దు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను చూడట్లేదా, నన్ను పట్టించుకోవట్లేదా, లేకపోతే కనుక నన్ను విడిచిపెట్టేసాడేమో అని చేసేటువంటి సందర్భాలు కూడా మనకు అనిపిస్తూ ఉంటాయి. అవునా కదా? అలాంటి పరిస్థితుల్లో కూడా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసండి? ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ధైర్యానికి దేవుని దగ్గర ఏముందంట? గొప్ప ప్రతిఫలం ఉంది. ధైర్యానికి దేవుని దగ్గర ఏముంది చెప్పండి? గొప్ప ప్రతిఫలం ఉందనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అసలు ధైర్యం అంటే ఏంటో తెలుసా అండి? దేవుని పైన నమ్మకం. ధైర్యం అంటేనే దేవుని పైన నమ్మకం కలిగి ఉండటం. అంటే ధైర్యం అంటే అది మన శక్తి కాదు, కానీ దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి నమ్మాలి. ధైర్యం అంటే అది ఏదో ఒక శక్తి కాదు, కానీ దేవుడు నాతో ఉన్నాడు అని చెప్పేసి ఏం చేయాలి? నమ్మాలి. ఖచ్చితంగా అలా నాతో ఉన్నాడనేటువంటి విషయం ఎప్పుడైతే మనకు అర్థమవుతూ ఉంటుందో, ఈ విశ్వాస జీవితంలో, ఈ విశ్వాస పోరాటంలో, నీ ఉద్యోగంలో, నీ స్టడీలో, నీ వ్యాపారాల్లో, మరి సోదరు విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనే సరే, మనం ఎప్పుడైతే దేవుడు నాతో ఉన్నాడనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, మన జీవితంలో ఎన్ని సవాళ్ళు వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా మనం ఏం చేస్తామో తెలుసా అండి? ఎదుర్కొంటాం. అదే ధైర్యం లేకపోతే కనుక మనం ఏం చేస్తూ ఉంటాం? చిన్న సవాళ్ళకి, ఒత్తిళ్ళకి, టెన్షన్లకి మనం ఏం చేస్తూ ఉంటాం? లోనైపోతూ ఉంటాం, టెన్షన్ పడిపోతూ ఉంటాం.
కనుక చింతలకు నేను చెప్పే విషయం ఏంటో తెలుసు, అన్ని విషయాల్లో కూడా దేవుడు నాతో ఉంటాడు. నా తల్లిదండ్రులు నాకు ఇక్కడ లేకపోవచ్చు, లేకపోతే మా అమ్మమ్మ నాకు ఇక్కడ లేకపోవచ్చు, నా సంఘం, నా దైవజనులు ఇక్కడ నా దగ్గరగా లేకపోయినప్పటికీ కూడా, నేను ఎక్కడున్నప్పటికీ కూడా నాతో ఎవరు ఉంటారు చెప్పండి? ఆయన ఉంటాడు. ఆయన ఉంటే నాకు ఇంకేంటి లోటు? ఆయన ఉంటే నాకేంటి భయము? అందుకని భక్తులు పాడుతాడు కదా, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, భయము లేదు దిగులు లేదు జీవిత యాత్రలో, యేసు ప్రభు మనతో నుండి, యేసు ప్రభు మనతో ఉండ. దావీదు ముందు ఎవరున్నారు? గొలియాతు ఉన్నాడా లేదా? దావీదు ముందు గొలియాతు ఉన్నప్పుడు దావీదు పిరికి వాళ్ళలాగా పారిపోయాడా? లేదు, ధైర్యంగా నిలబడ్డాడు. నా దేవుని బిడ్డలారా ఆలోచించండి. కాబట్టి ఈరోజు నా చింతలను చెప్పే విషయం ఏంటో తెలుసా? ధైర్యం అంటే ఏంటో తెలుసా? దేవుని పైన నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా నీవు ఉండాలి. ఆమె కదా మనం అందరం కూడా దేవుని మీద నమ్మకం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఉండగలిగినట్లయితే, గొలియాతును ఎదుర్కొన్నప్పుడు తన బలాన్ని కాదు కానీ ఎవరి బలాన్ని దావీదు నమ్మాడంటే గనక దేవుని బలాన్ని నమ్మాడు. ఈరోజు నీవు నమ్మాల్సింది ఎవరినో తెలుసా? దేవుని బలాన్ని నమ్ము. దేవుడు నాకు తోడుగా ఉంటాడు, నాకు జ్ఞానం ఇస్తాడు, నాకు కావలసిన కృపనిస్తాడు, శక్తినిస్తాడు. ఒకవేళ అక్కడ పరిస్థితులు నీకు అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా, వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా నీ విశ్వాసము చెక్కు చెదరకూడదు, నీ నమ్మకం నీవు కోల్పోకూడదు. ధైర్యంగా ప్రతి సవాళ్ళను ఎదుర్కొని ముందుకే నీవు కొనసాగాలని చెప్పేసి దేవుని వాక్యము ద్వారా నేను నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాదు, ధైర్యముగా ఉన్నటువంటి వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందుకని అపోస్తలుడైన పౌలు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యాన్ని కోల్పోవద్దు, ధైర్యాన్ని విడిచిపెట్టొద్దు. దానికి కలుగు బహుమానం ఉంది. ప్రతిఫలముగా ఏముంది చెప్పండి? గొప్ప బహుమానం ఉంది అనేటువంటి విషయాన్ని మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ధైర్యం అంటే ఏంటన్నమాట? దేవుని పైన నమ్మకం కలిగి ఉండాలి. రెండవది జ్ఞాపం చేస్తాను, ధైర్యముగా ఉన్న వాడిని దేవుడు ఏం చేయడం? ఎప్పుడు కూడా విడిచిపెట్టడు అనేటువంటి విషయం మనకు అర్థం చేసుకోవాలి. దానియేలు సింహాల గుహలో ఉన్నప్పుడు కూడా భయపడ్డా? భయపడలేదు. సింహాల గుహకి ఎలాగెళ్ళాడు? సంతోషంగా వెళ్ళాడని మనందరికీ కూడా తెలుసు. శాసనం ఎట్లా ఉంది? అనుకూలంగా ఉందా? వ్యతిరేకంగా ఉందా? మరి ఇట్టి శాసనము తెలిసినప్పటికీ కూడా దానియేలు భయపడ్డా? భయపడలేదు. ధైర్యంగా ఉన్నాడా లేదా? విశ్వాసంలో స్థిరంగా ఉన్నాడా లేదా? దేవుని పైన నమ్మకాన్ని కలిగి ఉన్నాడా లేదా? ధైర్యాన్ని కోల్పోయాడా? ఒకవేళ అలాగే ఆ ధైర్యాన్ని కోల్పోతే కనుక విశ్వాసం, దానియేలు విశ్వాసం బలహీనమైనదైతే కనుక ఆ దానియేలును మరోలాగా మనం జ్ఞాపకం చేసుకునే వాళ్ళమేమో. కానీ దానియేలు ఆ సింహాల గుహ ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు. దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోలేదు. ధైర్యంగా ఉన్నాడు. కాబట్టి దేవునిపై ధైర్యం ఉంచినటువంటి యువకుడు కావచ్చు, యువతను కావచ్చు, దేవుడు ఎప్పుడు కూడా ఓడిపోనిచ్చే దేవుడు కాదు, ఓటమికి గురి చేసే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు. కాబట్టి ప్రియ తల్లికి నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, ఎల్లవేళలో కూడా ధైర్యంగా ఉండాలి. ఎందుకు ధైర్యంగా ఉండాలి? ఎవరు లేకపోయినా దేవుడు నాతో ఉంటాడు, నన్ను విజయ పదములోనికి నన్ను దేవుడు నడిపిస్తాడు. అంత మాత్రమే కాదు, రెండవది ఏం చెప్పండి? ధైర్యంగా ఉన్న వాడిని దేవుడు ఎన్నడూ కూడా విడిచిపెట్టడు. అంత మాత్రమే కాకుండా మూడవదిగా ధైర్యానికి ఏమిస్తాడో తెలుసండి? గొప్ప ప్రతిఫలం అనేది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకు ఎలాంటి ప్రతికూలతలు ఉన్నప్పటికీ కూడా, ఎలాంటి ప్రలోభాలకు మనం లోనైనప్పటికీ, ఎలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నా, ఎలాంటి అడ్డంకులు ఉన్నప్పటికీ కూడా దేవుడే చివరికి ఏమిస్తాడు చెప్పండి? గెలుపునిస్తాడు. నమ్మిన వారు మంచి స్తోత్రం చెప్పండి. ధైర్యంగా నిలబడేటువంటి వారికి దేవుడు మహిమనిస్తాడు. వారిని ఏం చేస్తాడు తెలుసండి? గౌరవిస్తాడు. ఉన్నత స్థానంలో దేవుడు వారిని నిలబెడతా ఉంచాడు. కాబట్టి రేపు పొద్దుట చక్కగా చదువుకొని, ఉన్నతమైన చదువులు చదువుకొని, ఉన్నతమైన స్థానంలో ఉంటే అది ఎవరికి మహిమ? ఆలోచించండి. ఈరోజు నా మహిమ నీ ద్వారా రావాలనంటే కనుక నువ్వేం చేయాలో తెలుసా? ధైర్యంగా ఉంటే దానికి ప్రతిఫలముగా ఏముంది చెప్పండి? గొప్ప బహుమానం ఉంది. అదే ధైర్యాన్ని కోల్పోతే,
దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి విశ్వాసం మనకుందనుకోండి, ఒక ముందుకు అడిగేస్తాం, కృంగిపోం. అక్కడ హాస్టల్ అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఫుడ్ మనకు పడకపోవచ్చు, వాటర్ మనకు పడకపోవచ్చు. అయ్యో మా అమ్మ నాన్న ఎందుకు తీసుకొచ్చి జాయిన్ చేసి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఎక్కడో సిటీలో వచ్చుంటే బాగుండు కదే, వైజాగ్లో, హైదరాబాద్లో, ఇంకా పెద్ద పెద్ద పట్టణాలు లేవా, ఇక్కడే వచ్చిందా, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రంలో వచ్చింటే బాగున్నాం, చెన్నైలో వచ్చింటే బాగున్నాం. ఏమో దేవుని ప్రణాళిక నీ పట్ల అక్కడ రావాలని ఉంది. దేవుని చిత్తం అలా ఉంది. దేవుని ఆలోచనలు వేరు, మన ఆలోచనలు వేరు. దేవుని యొక్క మార్గాలు వేరు, మన యొక్క మార్గాలు వేరు. ఎందుకో దేవుడిని అక్కడ పంపిస్తున్నాడని అంటే దేవునికి ఖచ్చితంగా ఏదో ఒక ప్రణాళిక ఉన్నది నీ పట్ల. ఖచ్చితంగా నీవు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎల్లవేళలా ధైర్యంగా ఉండు, దేవుడు నీతో ఉంటాడు. ధైర్యాన్ని విడిచిపెట్టద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. అలా కోల్పోతే కనుక దేవుడు ధైర్యంగా ఉంటేనే దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టకుండా నీతో ఉంటాడు కదా. ఆయన ధైర్యంగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. మన దేవుడు మనకు విజయం ఇస్తాడని ఖచ్చితంగా ఇస్తాడా లేదా అమ్మా? విజయం అనుగ్రహించే దేవుడు. మరి ధైర్యంగా ఉన్నటువంటి వారికి దేవుడు ఏమిస్తాడంట? గొప్ప ప్రతిఫలం ఉందని చెప్పేసి అంటా ఉన్నాం. ధైర్యంగా ఉన్నటువంటి వాళ్ళ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు అని చెప్పేసి మనం ఇంతవరకు నేర్చుకున్నాం. అయితే దేవుడు న్యాయవంతుడా, న్యాయస్తుడా అమ్మా? న్యాయం చేసే దేవుడు. ఎవరైతే ధైర్యంగా ఉంటారో, తనపైన నమ్మకం కలిగి ఉంటారో, ఆలోచించండి, ఎలా విశ్వాసాన్ని కోల్పోకుండా గొప్ప విశ్వాస నమ్మకాన్ని ప్రదర్శిస్తారో దేవుడు ఎల్లవేళలా వారితో ఉంటాడు, వారు చేయి పట్టుకుంటాడు, ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వారిని నడిపిస్తూ ఉంటాడు. మరి ఎవరికి దేవుడు గొప్ప ప్రతిఫలం ఇస్తాడు అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఒక్క విషయాన్ని మీకు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని 9 అయ్యేసరికి నేను ముగించడానికి నేను సిద్ధపడతాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు పాడండి ఆమేన్. నీవు నాలోనే ఉన్నావయ్యా. మరొకసారి చెప్పండి అందరు కలిసి, నీవు నా తోడు. స్తోత్రం. ఆమేన్. ఆయన మనతో ఉన్నాడా లేదా? మనతో ఉన్నాడా లేదా? ఆ నమ్మకం మీకు ఉందా లేదా? గొప్ప ప్రతిఫలం ఇస్తాడా ఇవ్వడా? మన యొక్క మార్గాల కన్నా దేవుని యొక్క మార్గాలు, మన ఆలోచనల కన్నా దేవుని యొక్క ఆలోచనలు ఉన్నతమైనవా కాదా? శ్రేష్టమైనవా కాదా? మరి ఇప్పుడు ఎవరికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడు? ఎవరికి గొప్ప ప్రతిఫలం ఇస్తాడంటే రండి వాక్యంలోంచి ఒక మాట చెప్పేసి నేను ముగిస్తాను. సంకీర్తనలో నుంచి 18వ సంకీర్తనలో నుంచి 18వ సంకీర్తన 21వ శరణాన్ని మనం చదువుదామా అమ్మా? యెహోవా మార్గములను చూడండి, ఇక్కడ దావీదు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసండి? నేను యెహోవా మార్గములను ఏం చేస్తా ఉన్నానంట? అనుసరించుచున్నాను. భక్తిహీనుడనై నేను నా దేవుణ్ణి ఏం చేయలేదంట అమ్మ? ఏం చేయలేదంట? విడిచిపెట్టలేదు అంట అన్నాడు. దావీదు యొక్క సాక్ష్యం ఈ రోజున మన సాక్ష్యముగా మారిపోవాలి. దావీదు యొక్క అనుభవం మన అనుభవంగా మారిపోవాలి. అలా మారినప్పుడు నీ జీవితంలో నీ ఊహకమించిన కార్యాలు, అప్పుడు అనుకుంటా ఉంటావు, నేనేనా ఇది చదివింది, నేనేనా ఈ కాలేజీలో సీటు సంపాదించుకున్నది, నా స్థితి ఏపాటిది, నా తల్లిదండ్రుల స్థితి ఏపాటిది, నా పరిస్థితి ఎలాంటిది. నిజంగా దేవుడు ఎంత గొప్ప దేవుడండి. అలాంటి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చెయ్యాలి అని అంటే కనుక మనం ఏం చేయాలి తెలుసండి? దావీదులాగా ఈ రాత్రి మనం చెప్పగలిగినట్లయితే ఏమని? నేను దేవుని మార్గములను విడిచిన వాడను కాను, నేను ఆయన మార్గాలను విడిచిపెట్టలేదు, నేను భక్తిహీనులాగా నేను ఆయన వదిలిపెట్టలేదు అని చెప్పేసి దావీదు చెబుతూ ఉన్నాడు. మరి మన సంగతి ఏంటి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, దేవుని మార్గములో మనం నడిచే వారంగా ఉన్నామా? మనకు నచ్చినట్లుగా మనం నడుస్తున్నామా?
మనకు నచ్చినట్లుగా కాదు, దేవుని మార్గాల్లోనే నడవాలి. కనుక ఈ రోజున నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను, దేవుని మార్గములు ఎలాంటివి అని కనుక మనం ఆలోచించగలిగినట్లయితే, దానికంటే ముందుగా యోబు సాక్ష్యాన్ని కూడా ఒకసారి కనుక మనం చదవగలిగినట్లయితే 23వ అధ్యాయము 11వ వచ్చిన భాగములు కూడా మనం చదువుతూ ఉన్నప్పుడు యోబు చెబుతున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు అక్కడ మనకు కనబడుతూ ఉంది. అమ్మా, నా పాదములు ఆయన అడుగు జాడలు విడువక నడిచినవి. చూడండి, నేను ఇటు అటు తొలగక ఆయన మార్గమును అనుసరించి తిని. అక్కడ దావీదేమంటే ఉన్నాడు, యెహోవా మార్గములను నేనేం చేస్తా ఉన్నాను, అనుసరించేటువంటి వ్యక్తిగా ఉన్నాను. నేను భక్తిహీనులాగా నా దేవుణ్ణి ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు, విసర్జించలేదు. ఇక్కడ యోబు అంటున్నటువంటి మాటలు ఏంటనంటే గనక, నా పాదములు ఆయన అడుగు జాడలలో విడువక నేను నడిచాను. అంత మాత్రమే కాదు, నేను అటు ఇటు తొలగక ఆయన మార్గములోనే నేను. నిజంగా మనం ఈ సాక్ష్యం చెప్పగలమండి? ఎన్నిసార్లు తొలగిపోయాం, ఎన్నిసార్లు దూరం అయిపోయాం, ఎన్నిసార్లు తప్పిపోయాం, ఎన్నిసార్లు పడిపోయాం. అయినా సరే కృపగల దేవుడు ఎందుకో మనమంటే ఆయనకి ఇష్టం కాబట్టి ఈ రోజున ఆయన కృప ఎడతెగక నీ మీద నా మీద హెచ్చుగా ఉన్నది. విలాప వాక్యంలో ఉంటుంది కదా, ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది కనుకనే మనము నిర్మూలము కాకుండా ఉన్నామంట. అంటే నిర్మూలము కావలసిన వారం కానీ నిర్మూలము కాకుండా నేటి వరకు మనం ఎలాగున్నాం, సజీవుల లెక్కలో మనం ఉన్నాం. కాబట్టి సజీవ లెక్కలు నిలబెట్టినటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలని అంటే కనుక స్తుతించాలా వద్దా, గణపరచాలా వద్దా? దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని బట్టి మనసారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా వద్దా? ఖచ్చితంగా చెల్లించాలి. దావీదులాగా యోబులాగా మనం చెప్పగలగాలి, నేను ఆయన్ని విడిచిపెట్టలేదు. ఆయన మార్గాలను, ఆయన ఉపదేశాలను, ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, విధులను నేను ఏం చేయలేదు చెప్పండి, వదిలిపెట్టలేదు. నేను అలాగా అటు ఇటు తిరగక, అటు ఇటు నేను తొలగలేదు, ఆయన మార్గాన్ని నేను అనుసరించాను అని చెప్పేసి అంటా ఉన్నాడు. కాబట్టి ఈ రోజున మరి సోదరికి కూడా చెంతలి కూడా జ్ఞాపం చేసేది ఏంటో తెలుసా, ఇక్కడ ఎంత దేవుని మార్గంలో ప్రతి వారం కూడా ఆదివారం క్రమంగా మందిరానికి వస్తూ పాటలు పాడుతూ సాక్ష్య జీవితాన్ని ఎలాగైతే ఏ మార్గంలో అయితే నడిచావో అక్కడికి వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయనంటే కనుక కాలేజ్ అని, ఉద్యోగం అని, స్నేహితులని, సంబంధాలని చెప్పేసి ఏమైపోతాయో తెలుసండి, కొన్నిసార్లు మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి, దేవునికి దూరం చేస్తూ ఉంటాయి. ఆలోచించండి, వారం అంతా కష్టపడ్డాం కదా, ఈరోజు మందిరానికి ఏం వెళ్దాంలే, షాపింగ్కి వెళ్దాం, లేకపోతే కనుక ఏదో చక్కగా ఫ్రెండ్స్ అందరం కలిసి అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం అని చెప్పేసి పిచ్చబడి మాటలు మాట్లాడుకుని ఆదివారం మందిరంలో ఉండాల్సినటువంటి ఆ సమయం కాస్త ఏమవుతుందో తెలుసండి, స్నేహితులు కాస్త అందరూ ఒకేలాగా ఉంటారు, మనలాగా భక్తి పరులు ఉంటారు అక్కడ, మనలాంటి ప్రార్థనా పరులు ఉంటారు అక్కడ. కానీ చెప్పగలగాలి అలాంటి పరిస్థితుల్లో కూడా నేను నా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. నా తల్లిదండ్రుల ప్రార్థన, నా దైవజనుల ప్రార్థన, ఆ పెంపకం, ఆ భక్తి, ఈరోజు నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను ఆయన మార్గాలను నేను విడిచిపెట్టను, ఆయన త్రోవలో నడుస్తాను. నేను ఆయనకి నచ్చినది ఏది కూడా నేను చేయనటువంటి ఆ తీర్మానంతో కనుక నీవు ఉండగలిగినట్లయితే ఆలోచించండి, ఈ రోజున ఈ స్థితిని చూసి మీరు ఎంతగా సంతోషిస్తావంటా ఉన్నారో, నీవు అలాగూ నడవటం నీకు చేతనైతే, ఆమెకే కాదు మనందరికీ చేతనైతే కనుక ఉన్నతమైన స్థానంలో దేవుడు మనందరినీ కూడా నిలబెట్టడా? నమ్మినవారు మంచి స్తోత్రం చెప్పండి ఒకసారి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మార్గాలు ఎప్పుడు కూడా ఎలాంటివనంటే అది శ్రేష్టమైనది. ఎలాంటిది చెప్పండి? ఇంకా ఉత్తమమైనది. ఎలాంటిది చెప్పండి? కాబట్టి ఆ మార్గంలో మనం ఏం చేయాలి? నడుచుకునేటువంటి వారంగా మనం ఉండాలి. కనుక ప్రతి విషయంలో కూడా మనకు ఎన్నో మార్గాలు కనబడతా ఉంటాయి. ఎంతోమంది తారసపడతా ఉంటారు, ఎంతోమంది రకరకాల కుటుంబాల్లో రకరకాల బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తూ ఉంటారు. అక్కడికి రకరకాల పద్ధతులు ఉంటా ఉంటాయి, రకరకాల స్నేహాలు, సంబంధాలు ఏర్పడుతూ ఉంటాయి. కానీ అక్కడ నీవు ఎవరిని ఎంపిక చేసుకోవాలి, ఎలాంటి వారితో నీ సంబంధం, ఎలాంటి వారితో నీ స్నేహం, ఎవరి మార్గాలను నడవాలా,
దావీదులాగా ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వేం చేయకూడదు తెలుసండి, దేవుని మార్గాలను నీవు దేవుని మార్గాన్ని నీవు ఏమాత్రం కూడా విడిచిపెట్టకూడదని ప్రభు పేరట నేను మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అందుకని దేవుని యొక్క మార్గమే నిజమైనటువంటి సురక్షితమైన మార్గము. మిగతా వారికి మార్గాలు, మిగతా వారికి స్నేహాలు, సంబంధాలు, సలహాలు, ఆలోచన అవన్నీ ఎలా ఉంటాయి, తప్పుడు మార్గాలను తీసుకుని వెళ్తా ఉంటాయి. అందుకని ఎవరు రాస్తారు కానీ నీ ఆలోచనలు నాకు లాభం కలిగిస్తాయి, నా ఆలోచనలు నాకేం కలిగిస్తాయి తెలుసా, నష్టాన్ని కలిగజేస్తూ ఉంటాయి. ఈ రోజున నీ మార్గం, నీ ఆలోచనలు, నీ బుద్ధి, నీ తెలివి ఎవరి మీద ఉండాలో తెలుసండి. సామెత గ్రంథం మనందరికీ కూడా తెలుసు, 3వ అధ్యాయము 6వ వచన భాగం చదువుతారా ఒకసారి? సామెత గ్రంథం 3వ అధ్యాయం 6వ వచన భాగం మనందరికీ తెలిసిన మాట. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఏం చేయాలంట, ఒప్పుకోవాలంట. అప్పుడు ఆయన నీ త్రోవల్ని ఏం చేస్తాడమ్మా, సరళం చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే మార్గాలన్నిటిలో కూడా ఆయన మనం ఏం చేయాలని అంటే గనక అమ్మ చింతలు నువ్వు ఎవరిని జ్ఞాపం చేసుకోవాలి, దేవుణ్ణే జ్ఞాపం చేసుకోవాలి. అప్పుడు ఆయన ఈ త్రోవలను ఏం చేస్తాడో తెలుసండి, సరిగా చేస్తాడు. అక్కడ స్నేహాలు, సంబంధాలు, మార్గాలు వంకరగా టింకరగా ఉన్నప్పటికీ కూడా, నీకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా, నీ మార్గం, నీ ఆలోచన, నీ నిర్ణయం, నీ మనస్సు దేవుని మీద కనుక ఆనుకోగలిగినట్లయితే, నీ స్వబుద్ధి నీవు ఆధారము చేసుకోకుండా నీ పూర్ణ మనస్సుతో, నీ పూర్ణ హృదయంతో దేవుని గనక నీవు నమ్ముకోగలిగినట్లయితే ఆయన నీ త్రోవలను ఏం చేస్తూ ఉంటాడు, సరళం చేస్తాడు, సరి చేస్తూ ఉంటాడు. దేవుని మార్గం కష్టం అనిపించినప్పటికీ కూడా చివరికి అది ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఈ కష్టమైనటువంటి మార్గం, అందుకని ఇరుకు మార్గం విశాల మార్గం కదండి. కాబట్టి కొన్నిసార్లు అయ్యో నేను వారితో ఎందుకు స్నేహం చేయట్లేదే, వారు ఇలాగున్నారు కాదు. వారి మార్గం అలాగ ఉన్నప్పటికీ కూడా దేవుని మార్గం చాలా ఇరుకైనది. కాబట్టి ఆలోచించండి, ఆ స్నేహం వద్దు, ఆ సంబంధాలు వద్దు, ఆ స్నేహితులతో వద్దు. ఈరోజు నువ్వు అలాగుండని చెప్పేసి దేవుడు నీకు బోధిస్తూ ఉన్నప్పుడు ఆ మార్గానికి, ఆ ఆలోచనకి ఎప్పుడైతే నువ్వు తలొగ్గుతావో, ఆలోచించండి, ఎప్పుడైతే నువ్వు లోబడతావో మార్గం కొంచెం కష్టంగా అనిపించినప్పటికీ తొదుకది చివరికి నేను ఏం చేస్తావు తెలుసండి, ఆశీర్వాదానికి తీసుకుని వెళ్తా ఉంటుంది. కాబట్టి నువ్వు ఎవరి మీద ఆధారపడాలన్నమాట. ఎందుకనంటే గనక దేవుని మార్గములు చెప్పండి, ఎలాంటివి చెప్పండి, ఎలాంటివమ్మా, ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తూ ఉన్నాను. అంత మాత్రమే కాకుండా దేవుని మార్గంను దావీదు అన్నాడు కదా, నేను ఆయన మార్గాలను విడిచిపెట్టలేదు, నేను దేవుని విడిచిపెట్టలేదు. యోబు కూడా అంటున్నాడు కదా, నా పాదాలు ఆయన విడిచిపెట్టకుండా అటు ఇటు తొలగక నేను ఉన్నానని చెప్పేసి అంటున్నాడు కదా. ఎందుకు ఆయన మార్గాలు మనం ఉండాలని అంటే కనుక దేవుని మార్గము చెప్పండి ఎలాంటిది, ఉత్తమమైనది, శ్రేష్టమైనది. అంత మాత్రమే కాకుండా రెండవ విషయం ఏంటో తెలుసండి, రెండవ విషయాన్ని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. రెండవ విషయము దుర్మార్గానికి, పాపానికి, అపవిత్రతకు ఏం చేయాలో తెలుసా, దూరంగా ఉండాలి. ఒకటేమో దేవుని మార్గం ఉత్తమమైనది, శ్రేష్టమైనది. రెండవది ఏం చేయాలి చెప్పండి, దుర్మార్గానికి, పాపానికి, అపవిత్రమైనటువంటి కార్యాలకు ఏముండాలో చెప్పండి, దూరంగా ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో యువతలో ఏమున్నాయో తెలుసండి, అనేక ఆకర్షణలు ఉన్నాయా లేదమ్మా, అనేక ఆకర్షణలు ఉన్నాయి. మొబైల్స్, సోషల్ మీడియా, తప్పుడు స్నేహితులు, ప్రలోభాలు ఇలాగ యువతను ఆకర్షిస్తున్నాయా లేదా? యువత ఎంతగా చెడిపోతూ ఉన్నారంటే అంతగా చెడిపోతూ ఉన్నారు. ఆలోచించండి, వారి మొబైల్లో చూడరానివి చూసి ఆలోచించండి, ఏర్పరచుకోరనేటువంటి ఆ స్నేహాలు, ఆ సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఆలోచించండి, యువత చెడిపోతూ ఉన్నారు. తప్పుడు మార్గాల్లో వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఈ రోజున నేను చింతలకి హెచ్చరించేటువంటి మాట ఏంటో తెలుసండి, ఎక్కడ ఉన్నప్పటికీ కూడా పవిత్రతను కాపాడుకోవాలి. ఆ పవిత్రత మనల్ని ఏం చేస్తుందో తెలుసా, ఉన్నతమైన స్థానాలకు మనల్ని తీసుకుని వెళ్తుందండి. యోసేపు ఎంతటి వాడు, గుంటల్లో పడేసినప్పటికీ కూడా యోసేపు ఎక్కడున్నప్పటికీ పవిత్రతను కోల్పోయాడమ్మా, పరిశుద్ధతను కోల్పోయాడా? ఆలోచించండి, అవకాశాలు ఉన్నాయి. పాపం చేస్తే గనక జీతం పెరగవచ్చు, ప్రమోషన్ రావచ్చు, ఇంటిలో ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచవచ్చు. అలాంటి అధికారాలు, అర్హతలు, యోగ్యతలు ఉన్నప్పటికీ కూడా
ఇలాంటి దుష్కార్యము, ఇలాంటి పాపం నేను చేసి దేవునికి వ్యతిరేకంగా నేను పాపం చేసిన వాడను అవుతాను. కాబట్టి నాకు వద్దు అని చెప్పేసి పాపానికి, అపవిత్రమైన కార్యాలకు ఏమన్నాడు చెప్పండి, ఎలా ఉన్నాడు చెప్పండి, దూరంగా ఉన్నాడు. కాబట్టి నేను చెప్పిన విషయాలన్నీ కూడా మన హృదయాన్ని దేవుని మార్గము నుండి, నీ ప్రార్థనా జీవితం నుండి, నీ విశ్వాస జీవితం నుండి, నీ పవిత్రత నుండి దూరం చేస్తుంది. అందుకే నేను ఎక్కడున్నప్పటికీ నీ పవిత్రంగా ఉండాలా, పరిశుద్ధతను కాపాడుకుంటూ దేవునితో నీ యొక్క సంబంధాన్ని, నీవు సహవాసాన్ని నీవు కొనసాగించాలి. అందుకని బైబిల్ చెప్పేటువంటి సత్యం ఏంటో తెలుసండి. 119వ సంకీర్తన మనందరికీ కూడా తెలుసు. 9వ వచ్చిన భాగం చదువుతారా ఒకసారి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, అంటే తన మార్గాన్ని ఎలా శుద్ధిపరచగలడు అని అంటే కనుక వాక్యమును బట్టి జాగ్రత్తగా నడుచుట చేత. ప్రారంభంలో నాకంటే ముందు బ్రదర్ చక్కటి మాటలు జ్ఞాపకం చేశారు. ఆ వాక్యం ఎలాంటిదో, ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందో, ఆ వాక్యం మనల్ని ఎక్కడ కూర్చుండబెడుతుందో, వాక్యం మనల్ని ఎలా నడిపిస్తుందని చెప్పేసి మనం విన్నాం. కాబట్టి ఈ రోజున జ్ఞాపం చేయండి. దావీదు చెప్పినట్లుగానే నా దేవుని ఎదుట నేను ఏం చేయలేదు చెప్పండి, దుర్మార్గంగా నడవలేదు అని చెప్పగలగాలి. చింతలే కాదు, ప్రతి వారు కూడా, ఎక్కడున్నప్పటికీ కూడా, ప్రతి అవనస్తుడు, ప్రతి అవనస్తురాలు, ప్రతి వ్యక్తి కూడా చెప్పాలి. అందుకని 101వ సంకీర్తనలు అనుకుంటాను, దావీదు ఏమన్నాడు తెలుసా, నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుంటానని అంటామన్నాడు. ఆ 101వ సంకీర్తన అంతా కూడా తీర్మానాల అధ్యాయమే, సంకీర్తనే. నేను అలా ఉంటాను, ఇలా ఉంటాను చెప్పేసి దావీదు దేవునితో ఒక ఒడంబడిక చేసుకుంటూ ఉన్నాడు, ఒక నిబంధన చేసుకుంటున్నాడు. ఆ నిబంధనలో ఒక మాట ఏంటో తెలుసండి, నా ఇంట యథార్థ హృదయంతో నేను నడుచుకుంటాను. కాస్త వెనక్కి వస్తామన్నాను. దానియేలు జీవితం కూడా ఆ యొక్క యెరూషలేము నుంచి బబులోను దేశానికి వచ్చిన తర్వాత వారికి అవకాశాలు వచ్చినప్పుడు రాజు భుజించేటువంటి ఆ భోజనము తిని, రాజు త్రాగేటువంటి ఆ ద్రాక్షారసాన్ని త్రాగి తమను అపవిత్రపరచుకోవడానికి సిద్ధపడ్డారా? ఇష్టపడ్డారా? ఇష్టపడలేదు. ఆలోచించండి. ఇష్టపడలేదు గనుకనే రాజు భుజించే భోజనం తినకుండగా, రాజు త్రాగేటువంటి ద్రాక్షారసాన్ని ఏమాత్రం కూడా త్రాగకుండా వారు నిరాకరించారు గనుక. ఎందుకు నిరాకరించారు? ఈ దేహము దేవుని వలన మాకు అనుగ్రహించబడింది. మేము ఎవరు సొత్తు? దేవుని సొత్తు. మేము ఎవరు సంబంధులు? మేము దేవుని సంబంధులు అనేటువంటి విషయం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుకు రావాలి. ఎవరైనా సరే, వాళ్ళు ఎక్కడున్నా సరే, వారు కాలేజెస్లో ఉన్న, యూనివర్సిటీలో ఉన్న, కాలేజీ లేకపోతే కనుక ఉద్యోగంలో ఉన్న, ఏ వ్యాపారం, ఏ రంగాల్లో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనకు గుర్తుపెట్టుకోవాలి, నేను దేవునికి సంబంధించిన వాడను, దేవునికి సంబంధించిన దానను అన్న విషయం ఎప్పుడైతే మనకు అవగాహన వస్తుందో ఖచ్చితంగా ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాలకు మనం ఏం చేస్తామో తెలుసా, దూరంగా ఉంటాం. సిటీకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ప్రవర్తనలు మారిపోతూ ఉంటాయి, నోటి మాట మారిపోతూ ఉంటుంది. ఎవరో పాడగా స్టైల్ మారిందని, ఆ స్టైల్ కాదు మారటం. ఆలోచించండి. ఈరోజు జ్ఞాపం చేస్తూ ఉన్నాను, మరలా ఒక సెమిస్టర్ అయిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత చిన్న చింతలు కూడా స్టైల్, వే ఆఫ్ లాంగ్వేజ్ మారిపోద్దేమో. మారదు. దైవ భయం కలిగినటువంటి వారు, భక్తి కలిగినటువంటి వారు, నాకు తెలుసు. నా దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుడు నీతో ఉంటాడమ్మా, ధైర్యంగా ఉండవు. ఎలాంటి ప్రలోభాలకు నీవు గురి కావద్దు. ఆలోచించండి. నీ స్నేహితులను సెలెక్ట్ చేసుకోవటం విషయంలో కూడా బహు జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించండి నా దేవుని బిడ్డలారా. కొన్ని హాస్టల్లో, కాలేజెస్లో కూడా వారికి ఫ్రీ టైంలో కూడా ఒక అరగంట లేకపోతే కనుక చక్కగా ప్రతిరోజు డివోషన్ పెట్టుకుంటారు. అలాగే నీవే ఆలోచించండి. నేను విన్నాను ఒక సాక్ష్యం, మన బ్లెస్సీ వెస్లీ గారు కూడా అలాగే ప్రేయర్ సెల్ ఏర్పాటు చేసేదంట. నువ్వు వెళ్ళే కాలేజీలో కూడా ఈమె క్రైస్తవురాలు, ఈమె దేవుడి భయము కలిగినటువంటి ఈమె, భక్తి కలిగినటువంటి ఏమే. కాబట్టి ఆమెతో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్న ఆ స్థితి నీవు నీ స్నేహితులకి నీవు రప్పించాలి. నీ ప్రవర్తన చూసి, నీ యొక్క ఆ క్యారెక్టర్ చూసినప్పుడు నిజంగా అలాంటి మహిమను నీవు తెచ్చేటువంటి, పేరును తెచ్చేటువంటి దానిగా నీవు ఉండాలి. కాబట్టి అపవిత్రమైనటువంటి కార్యాలకు ఏం చేయాలి చెప్పండి, దూరంగా ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మనల్ని దేవుని నుండి దూరం చేసేవి చాలా ఉంటాయి. ఇక్కడైతే వెళ్ళకపోతే కనుక, ఈరోజు సండే స్కూల్ వెళ్ళకపోతే కనుక, ఏంటి ఇంకా లేవలేదు, 8 అయింది ఇంకా లేవలేదు, ఇంకా పడుకుంటావా, లేవని చెప్పేసి అమ్మ కొట్టడమో, తిట్టడమో, అరవటమో,
మీ డాడీ అరవటమో చేసేవారు. ఇక ఆదివారం కదా అని చెప్పేసి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇన్ని రోజులు చాలా అలసిపోయాను కదా, సండే ఒక్కరోజే కదా హాలిడే, కాస్త లేట్గా లేయిద్దాం, తర్వాత ఎప్పుడైనా సెకండ్ సర్వీస్కో లేకపోతే థర్డ్ సర్వీస్కో అక్కడ మీకు ఉన్నటువంటి సంఘాలను బట్టి వెళ్దాం. కాదు. కొన్నిసార్లు మన దేవుని నుండి దూరం చేసేవి చాలా ఉంటాయి. ఒక వారం అలా నెగ్లెక్ట్ చేసావంటే రెండో వారం ఆటోమేటిక్గా నీకు అదే అలవాటు అయిపోద్ది. మూడో వారం నీకు అసలు లేవో, ప్రార్థన కూడా చేయవు, వాక్యం కూడా చదవవు, భక్తి అంతా కూడా ఏమైపోద్ది, ఇక్కడికి నేర్చుకున్న భక్తి అంతా కూడా నువ్వెక్కడున్నా సరే భక్తికి నీవు దూరంగా ఉండకూడదు, దేవునికి నువ్వు దగ్గరగానే ఉండాలి. అందుకని చాలామంది బైబిల్ పట్టుకెళ్తారు, రాయిగారు చెప్పినట్టు బ్యాగ్లో ఉంటుంది, హ్యాండ్ బ్యాగ్లో, సూట్ కేసులు అన్నీ సర్దుకుంటూ ఉంటాం. కానీ నిజంగా వాక్యం మన గుండెల్లో ఉండాలి నిజంగా కదమ్మా. దేవునికి మహిమ కలుగునుగా. ప్రతిరోజు వాక్యాన్ని చదువు, ధ్యానించు. ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే ప్రతి విధమైన అపవిత్రమైన కార్యాలకు మనల్ని ఏం చేస్తూ ఉంటుంది, దూరంగా ఉంచుతుంది. అందుకని యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు, నీ వాక్యమును బట్టే కదా అంటా ఉన్నాడు. కాబట్టి దావీదు అంటాడు, ఏమన్నాడు, నేను యెహోవా మార్గములను నేను అనుసరించాను, నేను భక్తిహీనులాగా నేనేం చేయలేదు, దేవుని విడిచిపెట్టలేదు. యోబు కూడా ఏమన్నాడు, నా పాదాలు అటు ఇటు తొలగలేదు, నేను ఆయన మార్గములు నడిచానంటా ఉన్నాడు. ఎందుకు అనంటే కనుక దేవుని మార్గాలు ఉత్తమమైనవి, శ్రేష్టమైనవి. మరి ఆ ఉత్తమమైన మార్గాలు, ఆ ఉద్దేశాన్ని నీ పట్ల నెరవేరాలనంటే కనుక మనం ఏం చేయాలనంటే కనుక ప్రతి విధమైనటువంటి పాపానికి మనము దూరంగా ఉండాలి. యథార్థమైన పరిశుద్ధమైన జీవితాన్ని మనము జీవించాలి. మూడోది, దేవుని ఎదుట ఎలా ఉండాలంటే మన జీవితము నిష్కలంకమైనటువంటి జీవితంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు మన హృదయాన్ని చూస్తాడా, పైవేషాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? దేవుడు కోరుకునేది ఏంటి? బయటికి మనం మంచి వేషం వేస్తూ ఉంటాం కదండి, కానీ బయటికి కాదు, మనం లోపల ఎలా ఉన్నాం? ఒంటరిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, 10 మందిలోకి ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం. ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు అద్దుమీరుతూ ఉంటాయి, మన చూపులు అద్దుమీరుతూ ఉంటాయి, కంట్రోల్లో ఉండం, ఇంక మనం కంట్రోల్ తప్పిపోతూ ఉంటాం. ఆలోచించండి, 10 మందిలో ఉన్నప్పుడు కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా మనం ఏం చేయాలి తెలుసండి, నియంత్రించుకోవాలి. ఆత్మఫలములో ఒక ఫలం ఏంటో తెలుసా? ఆశా నిగ్రహము. నిష్కలంకమైనటువంటి ఆ పరిశుద్ధమైన జీవితాన్ని నీవు జీవించేటువంటి దానిగా, ఆపే కాదు, మనం అందరము కూడా జీవించేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి దావీదు యొక్క పాప జీవితాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు, ఆ రహస్య పాపాన్ని చేసినప్పుడు ఆలోచించండి, ప్రవక్త ద్వారా హెచ్చరించినప్పుడు వెంటనే పశ్చాత్తాపడ్డాడు లేదా? పశ్చాత్తాపడ్డాడు. అందుకనే దావీదు ఎవరి హృదయానుసారుడైపోయాడు చెప్పండి? దేవుని హృదయానుసారుడైపోయాడు. కాబట్టి దేవుని మార్గాల్లో మనము నడిచేటువంటి వారంగా ఉండాలి. ఇలాంటి వారు ఎలా ఉంటారు? ఒక 3 విషయాలు జ్ఞాపకం చేస్తాను. అందులో వారు ఎలా ఉంటారంటే కనుక, వారు దేవుని ఉద్దేశాన్ని, దేవుని వాక్యాన్ని ఏం చేస్తారో తెలుసండి, అనుసరిస్తారు. ఎవరో దేవుని మార్గాల్లో ఉన్నటువంటి వారు. దేవుని మార్గాల్లో ఉన్న వ్యక్తివి నీవైతే గనక దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేరుస్తావు. అంత మాత్రమే కాదు, నీవు వాక్య ప్రకారంగా నువ్వు నడుస్తూ ఉంటావు. కాబట్టి మనం అలా నడిచేటువంటి వారంగా ఉండాలి. ఇంకా అంత మాత్రమే కాకుండా రెండవది, వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, తమ జీవితాలను యేసుకు సమర్పించి ఆయన బోధలను ఏం చేస్తారో తెలుసా, అనుసరించేటువంటి వారిగా ఉంటారు. అంత మాత్రమే కాదు, మూడవది, పాపాన్ని జయిస్తూ వాళ్ళు ఏం చేస్తారంటే పరిశుద్ధతకు ప్రాధాన్యత వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఎవరు వీళ్ళు? దేవుని మార్గాల్లో నడిచేటువంటి వారు. ఎవరు వీళ్ళు? దేవుని ఆజ్ఞలకు లోబడేటువంటి వారు. ఇలా ఉంటారు. కాబట్టి అలాంటి వ్యక్తులుగా మనం ఉంటే గనక, అలాంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడనంటే గనక, ఒక 3 విషయాలు జ్ఞాపకం చేసి నా వాక్యాన్ని ముగింపులు తీసుకొస్తాను. చూడండి, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచన భాగం చదువుతారు ఒకసారి. యెషయా గ్రంథం 26 3వ వచన భాగం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు ఏం చేస్తూ ఉంటావమ్మా? ఆయన ఏం చేస్తాడంటమ్మా? పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతాడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటో తెలుసండి, దేవుని మార్గములను అనుసరించడం వలన మనకు కలిగే లాభాల్లో ఒక లాభం ఏంటనంటే గనక, దేవుడు మనకు ఏమిస్తాడంట? గొప్ప సమాధానం అని ఇస్తాడంట, శాంతినిస్తాడంట. అంటే భయము లేని జీవితం. నీవు ఆయన మీద ఆనుకున్నావు గనుక,
నీ విశ్వాసం, నువ్వు ధైర్యాన్ని కోల్పోలేదు కనుక, ఎల్లవేళలా నాతోనే ఉన్నాడు ఆయన, నాతోనే ఉన్నాడు అన్నటువంటి అచంచలమైన విశ్వాసం నీకున్నది కనుక నీవేం చేస్తావనంటే గనక, నీవు ఆయన మీద ఆనుకున్నావు గనక దేవుడు నీకేమిస్తాడు చెప్పండి? గొప్ప శాంతిని, సమాధానం అని ఇస్తాడు. ఇక రెండవది ఏంటో తెలుసా? మనందరికీ తెలుసు, ద్వితీయోపదేశకాండ 28:2 మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ నీ దేవుడని యెహోవా మాటని కనుక నువ్వు శ్రద్ధగా వింటున్నా, నీకు చేతనైతే గనక ఆశీర్వాదాలన్నీ కూడా నీ మీదకి వస్తాయంట. అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటా. ఒకటేమో దేవునికి సమాధానం, శాంతి మనకు లభిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు, భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా దేవుడు మనకు ఇస్తాడు. ఉన్నతమైనటువంటి స్థానంలో నిలవాలి, ఉండాలి అని అంటే కనుక ఏం చేయాలి? దేవుడి మాటకే మనము ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని మార్గాల్లోనే మనం నడవాలి. మన సొంత మార్గాలు కాదు, మన సొంత ఆలోచనలు కాదు. అంతేకాదు 25వ సంకీర్తన 9వ వచనం మనం చూస్తూ ఉన్నప్పుడు 25:9 చదువుతారు ఒకసారి. మరొక మాట చదివి ప్రార్థన చేసుకుందాం అమ్మా. చూడండి, న్యాయ విధులను బట్టి ఆయన ఏం చేస్తాడంట? దీనులను నడిపించే దేవుడు. తన మార్గములను ఏం చేస్తాడంటే చెప్పండి? దీనులకు నేర్పించే దేవుడు. అంటే దేవుని మార్గాల్లో మనం నడవటం ద్వారా, దేవుని వాక్యానికి మనం లోబట్టడం ద్వారా, దేవుని మార్గాల్లో ఉత్తమమైనవని, పాపానికి దూరంగా ఉండాలని, పవిత్రమైన జీవితాన్ని జీవించాలని చెప్పేసి ఇంతవరకు మనం నేర్చుకున్నాం కదా. అలా దేవుని మార్గం నడిచేటువంటి వారికి దేవుడు గొప్ప శాంతిని ఇస్తాడని, అంత మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలతో పాటు భౌతిక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు అన్నీ కూడా అనుగ్రహిస్తాడని, ఇక మూడోది మాకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాము. అలాంటి వారికంట, దేవుని మార్గం నడిచే వారికి జ్ఞానము, వివేకాన్ని దేవుడిస్తాడంట. ఎవరికి? దేవుని మార్గం నడిచే వారికి. కాబట్టి దేవుని జ్ఞానం మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆయన మార్గంలో మనం నడవాలి. ఆయన వివేకం. అందుకని బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఎక్కడున్నాయి? ఆయన ఎందే గుప్తమైనవి, ఆయన ఇచ్చేవాడు. కాబట్టి ఆయనకని అన్నాడు అక్కడ, దీనులకు ఆయన మార్గాలను బోధిస్తాడంట. కాబట్టి దేవుడికి చక్కటి ఆలోచన చెప్తాడు. నీ మీద దృష్టి ఉంచి నీకేం చేస్తాను? ఉపదేశం చేస్తాను. నువ్వు నడవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తానని అంటే ఉన్నాడు. అందుకనే మరి రీసెంట్గా ఒక పాట హైలైట్ అయిపోయింది కదా. ఏమైనా చేస్తాడా, చేయడా? ఎప్పుడు చేస్తాడండి? నీ ఇష్టానుసారంగా నీ ఉన్నప్పుడా, నీ మార్గాలు నడిచినప్పుడా, ఏమండి పాపాన్ని ప్రేమించినప్పుడా, దుర్మార్గతను ప్రేమించినప్పుడా, వీటన్నిటికీ నీవు దూరంగా ఉన్నప్పుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? చూడండి, ఆయన ఆజ్ఞ లేనిదే శత్రువు కూడా, ఆయన ఆజ్ఞాపించేశాడు అంతే, గీత గీసేసాడు అంతే. అందుకని నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను కానీ నా వల్ల కాలేదు. ఒక్కసారి కంచె తీసేయి, నేనేంటో చూపిస్తాను అన్నాడు. చూసారా, దేవుడు తన భక్తుల చుట్టూ, తన పిల్లల చుట్టూ, తన బిడ్డల చుట్టూ ఏ కంచె వేస్తాడంట? రక్తపు కంచెని వేస్తాడంట. కాబట్టి సాతానుగాడు దాటగలడా? కాబట్టి ఎప్పుడు నిన్ను టచ్ చేయలేడు. నీవు దేవుడి మార్గాలను నీవు అనుసరించినప్పుడు ఎక్కడున్నా సరే వాక్యాన్ని నువ్వేం చేయకూడదమ్మా చెప్పండి? ఆమె కాదు, ఎక్కడ మనమందరము కూడా వాక్యాన్ని ఎప్పుడు కూడా మనము పెడచెవిని పెట్టకూడదు, అజాగ్రత్తగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. అందుకనే ప్రభు చెబుతున్నటువంటి మాట, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. ఎందుకో తెలుసా? దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే అంతే చాలును, అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోతాయంటే, అపవాది తలచిన కీడులన్నీ ఏమైపోతా చెప్పండి అమ్మ అందరూ? మేలుగా మార్చగలడు. ప్రతి కీడును దేవుడు ఏం చేస్తాడు? మేలుగా మార్చాలి అని అంటే మన మార్గాలు కాకుండా ఎవరి మార్గాలు నడవాలి?
దేవుని యొక్క మార్గాల్లో మనం నడవాలి. మనందరూ తెలుసు మొదటి సంకీర్తన చెప్పండి, టక్కమని చెప్పేస్తాం, మంచినీళ్ళు తాగినట్లుగా చెప్పేస్తారు, మీరు అవసరం లేదు. కానీ మనం అలా ఉండగలుగుతున్నామా? నడవకుండగా, కూర్చోకుండగా, నిలవకుండా ఉండగలుగుతున్నామంటే కనుక మన సహవాసం అంతా వాళ్ళే, మన స్నేహితులు వాళ్ళే, మన చుట్టాలు వాళ్ళే ఎక్కువ. ఇంకెక్కడ ఏమైనా చేయగలమని పాడేయటం వంటికి కాదు. స్థితిని మార్చు ప్రభు, బ్రతుకుని మార్చు ప్రభు అంటే కనుక వారితో సహవాసం వద్దు, ఆ జోలికి వద్దు. అపవాదాలు ఇచ్చిన కీడులన్నీ కూడా నీకు మేలుగా మార్చాలి అని అంటే కనుక నీ స్టడీలో నీవు ఉన్నతమైనటువంటి స్థానంలో ఇటు తల్లిదండ్రులకు, సంఘానికి, సమాజానికి, నీ దాసులకు, నీ సంఘానికి మంచి పేరు తెచ్చేటువంటి బిడ్డగా నీవు ఉండాలని అంటే కనుక నీకు నచ్చినట్లుగా కాదు, నీకు తోచినట్లుగా కాదు ఆలోచించండి. లేకపోతే కనుక మా తల్లిదండ్రుల దగ్గర డబ్బు ఉందనో, లేకపోతే కనుక మీ అమ్మమ్మ తాతయ్యల దగ్గర ఏదో ఉందని చెప్పేసి నువ్వు చదివించట్లేదు నీకు ఆ సీట్ రావటం అంటే. కొంతమంది రావాలనుకున్నారు కానీ వాళ్ళకి లేదు, దేవునికి అక్కడ రప్పించాడు, అది కూడా గొప్ప కార్యమే కదా. ఆలోచించండి. కాబట్టి దేవుడిని అక్కడ పంపించడం వల్ల వెనక ఒక గొప్ప ఉద్దేశం ఉంది కనుక ఆ గొప్ప ఉద్దేశాన్ని ఎరిగి నీ ఆలోచన కాకుండా ప్రభువా నీ ఆలోచన చేత నన్ను నడిపించి ప్రభువా, నీ జ్ఞానం నాకు కావాలి, నీ బుద్ధి నాకు కావాలి, నీ కృప లేకపోతే నేను ఈ స్టడీ, ఈ విద్య నేను చెయ్యలేని ప్రభువా. నా జ్ఞానం ఏపాటిది, నా తెలివి ఏపాటిది, కాబట్టి నీ కృప నాకు కావాలి ప్రభు అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా నీవు ఎవరి మీద ఆధారపడాలో తెలుసా? దేవుని మీద నీవు ఆధారపడాలి. నీవెక్కడున్నా నీ పరిస్థితిని, పరిశుద్ధతను కాపాడుకో, నీ నీతిని కాపాడుకో, నీ విశ్వాసాన్ని కాపాడుకో, నీ యథార్థతను కాపాడుకో. నీ పరిశుద్ధతే, నీ నీతి నిన్నేం చేస్తుందో తెలుసా అండి? రేపొద్దుట ఒక ఉన్నతమైన స్థానంలో ఆమెనే కదా మనందరినీ కూడా అండి అలాంటి స్థితిలో నిలబెట్టాలంటే కనుక మన మార్గాలకి, మన ఆలోచనకి ఫుల్ స్టాప్ పెట్టి నీ చిత్తం ఏంటి ప్రభువా, నీ ఆలోచనలు ఏంటి ప్రభువా, నీ సంకల్పం ఏంటి ప్రభువా, నా ఉద్యోగంలో, నా బిడ్డల పట్ల, నా వ్యాపారంలో, నా బిడ్డల చదువుల్లో ఏంటి నీ చిత్తం అని చెప్పేసి కనుక మనము ప్రభు చిత్తానికి మనము సమర్పించుకోగలిగినట్లయితే ఆయన మనకు బోధిస్తాడా, బోధించడా? మనందరూ తెలుసు ఇర్మియా 33:3 ఏం చదువుతామో, నాకు మొర్రపెట్టు నీకు ఉత్తరం ఇస్తాను, గ్రహింపలేనటువంటివి, అర్థం కానటువంటివి నేను నీకు గూఢమైన సంగతులను తెలియపరచనంటామన్నాడు. కాబట్టి నీవు ఎక్కడున్నప్పటికీ కూడా ప్రార్థనలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, వాక్యం చదవటంలో నిర్లక్ష్యం ఉండకూడదు, పరిశుద్ధతలో నిర్లక్ష్యంగా ఉండకూడదు, ప్రతి వారం మందిరానికి వెళ్ళడం నిర్లక్ష్యంగా ఉండకూడదు. అవసరమైతే నీ హాస్టల్లోనే, నీ రూమ్లోనే ప్రతిరోజు కూడా ఏ ప్రార్థన ఉండాలి అమ్మా? మీ ఫ్రెండ్స్ అందరు కలిసి ఏం చేయాలి? పడుకోకముందు అలాంటి స్థితిలోనికి నువ్వు వచ్చేసేయాల. దేవునికి మహిమ కలుగునుగాక. అలాంటి వారు ఎందరో ఉన్నారండి. నేను నెలకొకసారి ఆదిత్య కాలేజీకి వెళ్తాను, అక్కడ యూనివర్సిటీ మాకు దగ్గరే, రంగంపేట దగ్గర. నేను ఇంకొక వేరే పాస్టర్ గారు వెళ్తా ఉంటా. వాళ్ళు కూడా అలాగా ఏర్పాటు చేసుకుని ఇప్పుడు మాలాంటి వాళ్ళు సేవకులు రప్పించుకుని వాక్యం చెప్పించుకుంటా ఉన్నారు. అలా నీవు ఉండాలి. నా దేవుని బిడ్డలను ఆలోచించండి. అలా సాధ్యమంటే కనుక మరి అది సాధ్యం కాదు, చాలా సవాల్తో కూడుకున్న పని. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి అలా జ్ఞానంతో నువ్వు నడుచుకో, దేవుని మీద ఆధారపడు. నీ తెలివిని నమ్ముకోవద్దు, నీ బుద్ధిని నమ్ముకోవద్దు. ఈరోజున సమస్త జ్ఞానమునకు మించినటువంటి దేవుని యొక్క జ్ఞానం, వాక్యాన్ని నమ్ముకో, దేవుని మీద ఆధారపడు. దేవుడు నిన్ను గొప్ప స్థితిలో నిన్ను ఉంచుతాడు. కనుక రేపటి దినాన్ని బిడ్డ బయలుదేరి వెళుతుంటే ప్రయాణంలో తోడుగా ఉండాలని మరి తల్లిదండ్రులు ఏ ఆలోచనతో అయితే, ఏ ఉద్దేశంతో అయితే బిడ్డను అక్కడికి పంపిస్తామంటా ఉన్నారు. ఎందుకంటే మరి ఫస్ట్ టైం ఏమో దూరంగా విడిచి వెళ్ళటం అమ్మ, ఫస్ట్ టైం ఎవరికైనా అది చాలా బాధకర, కఠినమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ముందున్నటువంటి భవిష్యత్తు కోసం నిన్ను అక్కడికి పంపిస్తామన్నారు. కనుక దేవుడు నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికలు ఎప్పుడు కూడా వమ్ము చేయొద్దు. దేవుని మార్గాలను ఎన్నడూ కూడా నీవు తొలగిపోవద్దు. వాక్యాన్ని గట్టిగా పట్టుకో. నేను మూల వాక్యం చదివించాను కదా, అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు చెప్పండి? కాబట్టి మీరు ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండు, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం. ఆ గొప్ప బహుమానాన్ని చిన్న తల్లికి మాత్రమే కాకుండా ఇక్కడ చేరవచ్చిన మనందరికీ కూడా కృపగల దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఎవరికి ఆ బహుమానం? దేవుని మార్గాల్లో
నడిచేవారికి. ఆ మార్గాలు నడిచేవారు ఎలా ఉంటారు? జ్ఞాపం చేశాను. ఆ మార్గాలు నడిచేవారు ఎలాంటి అనుభవాలు కలిగి ఉంటారో జ్ఞాపం చేశాను. అలా నడిస్తే కనుక ఎలాంటి ఆశీర్వాదాలు వస్తాయి, ఇవన్నీ జ్ఞాపం చేశాను. కాబట్టి విన్న మనం అందరం కూడా దేవుని యొక్క మార్గాలు నడుద్దాం, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుదాం, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా మనం అర్థం చేసుకుని బ్రతుకుదాం. రేపు ప్రొద్దుట బయలుదేరి వెళ్తున్నాడు ప్రభు ప్రయాణంలో తోడుగా ఉండాలని, అక్కడ పరిస్థితులన్నీ కూడా బిడ్డకు అనుకూల పరచాలని చెప్పేసి మరలా చక్కటి సమాధానం మనం వినేంత వరకు కూడా ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క సమాధానం, ప్రభు యొక్క వాత్సల్యం బిడ్డకు తోడుగా ఉండాలని చెప్పేసి ఇటు తల్లిదండ్రులు ఆశించిన రీతిగా, సంఘం ఆశించిన రీతిగా, కుటుంబస్తులు ఆశించిన రీతిగా ఒక ఉన్నతమైన స్థానంలో బిడ్డలు నిలబెట్టేలాగా, ఆమెనే కాదు మనందరినీ కూడా నిలబెట్టేలాగా ప్రభు మనకు సహాయం చేయాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కృపగల దేవుడు తన మాటలు మనకి వెనుకడులో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ.